అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చదువుకున్న వాక్య భాగంలో చివరి మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అందరూ చెప్తాం, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు అంటే సౌలు ప్రార్థన చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు దర్శనమందు దైవజనుడైన దేవుని సేవకుడైన అననీయతో చెప్తున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మనతో ఆయన అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మాట్లాడిన విషయాలను మనం జాగ్రత్తగా విని వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగినటువంటి వారమై మనం ఉండాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడు అతని గురించి? ప్రార్థన చేయకముందు అసలు ఏం చేసేవాడు? 8వ అధ్యాయం 3వ వచనం, సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేసేవాడు అంతకుముందు? అందుకని అంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అననీయ భక్తునితో చెప్తున్నాడు. అంతకుముందు ఏదో యెహోవా నామమును ప్రార్థన చేసేవాడు కనుక అలాగా ప్రార్థన చేసేటువంటి స్థితి కొద్దిగా అలవాటు ఉంది కనుక ఆ అలవాటును బట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు ఏం చేసేవాడు? సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు. కనుక మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన చేస్తున్న మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు, దేవునికి విరోధంగా చేసేటువంటి ఆలోచనలు, సేవకులకు విరోధంగా మాట్లాడేటువంటి ఆలోచనలు, సేవకు విరోధంగా ప్రవర్తించేటువంటి అలవాట్లు కొన్ని ఏలుబాటు చేస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సాతానుడు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ స్థితిని మనలోకి రానివ్వకూడదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారంగానే ఉండాలి. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అనంటే అననీయ ఏమో దైవజనుడైన అననీయ. ఆయన అంటున్నాడు, ప్రభువా 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం, ఈ మనుష్యుడు ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అధికారం పొంది వచ్చాడు. అలాంటి వాడి దగ్గర నన్ను వెళ్ళమంటావేంటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు, లేదు అననీయ లేదు, అతడు మారిపోయాడు. ఇప్పుడు మారిపోయాడు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుని వద్దకు వచ్చిన మన జీవితాలు అంతకుముందు ఎలా అయినా ఉండని, లోకంలో ఉన్నప్పుడు ఎలా గడిపామో, లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించావో, లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావో అవన్నీ కూడా చచ్చిపోవాలి. దేవుని వరకు వచ్చిన తర్వాత మోకరిల్లాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో నూతన జీవం ప్రారంభమవుతుంది, నూతన ఆసక్తి ప్రారంభమవుతుంది, నూతన క్రియలు ప్రారంభమవుతాయి. అంతకుముందైతే ఆయన సంఘాన్ని పాడు చేసేటువంటి వాడు. అలా ఈ రోజున సమాజంలో చాలామంది ప్రార్థన విషయంలో ఆసక్తి లేకపోవడం కారణం ఏంటంటే, దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇలాగ సంఘాన్ని పాడు చేయడానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, పూర్వము యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై. చాలండి. దేని అందు ఆసక్తి ఉందంట? పితరుల ఆచారాల ప్రకారం ఆసక్తి, మతం అందు ఆసక్తి. పూర్వమందు యోధా మతస్థుడనై
మతం అంటే ఆసక్తి. ఈ రోజుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మతము అనే విషయంలో ఆసక్తి కలిగి ఈ రోజున చాలామంది చేస్తున్నటువంటి కొన్ని భయంకరమైన పరిస్థితులు. మతం అంటే ఆసక్తి. సౌలైతే ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతకుముందు ఏం చేసేవాడట? సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు, సంఘాన్ని వేధించేటువంటి వాడు, సంఘంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధిస్తున్న వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు, చంపటానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడినటువంటి ఆ స్థితిగతుల్లో ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విషయంలో మనం గమనిస్తే ఈ రోజున మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగా ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత ఆయన అంటున్నాడు, అంతకుముందు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడో అంత భయంకరంగా ఆయన కూడా వేధించబడుతున్నాడు, దూషింపబడుతున్నాడు, నిందింపబడుతున్నాడు. అవన్నీ కూడా అనుభవిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తూ అంతకుముందు ఏదైతే మతమని అనుకున్నాడో అది మతము కాదు, మార్గము అని బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయంలో చాలా మంది క్రైస్తవ మతం అంటున్నారు, కానీ ఇది మతం కాదు, మార్గము, మార్గము. అందుకే 9వ అధ్యాయము 2వ వచనంలో మాట, ఈ మార్గమందున్న దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడేమో మతం అనుకున్నాడు. అసలు మతం అంటే దాని అర్థం ఏంటో ప్రభు చెప్తున్నాడు. మతం అంటే దాని అర్థం కల్తీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచని. మతమును అనే దగ్గర 4 సంఖ్య ఉంది. అక్కడ కింద మాట చూడండి, మతము అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మతం అంటే విశ్వాసము. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మతము కాదు, మార్గము. మతము కాదు, విశ్వాసము. ఈ మార్గంలోకి వచ్చిన మనం పరలోక రాజ్యానికి వెళ్తామనే విశ్వాసంలో ఉన్న నీ జీవితాన్ని పతనం చేయడానికి సాతానుడు ఏం చేస్తాడంటే అనేక మంది సౌలు లేపుతా ఉంటాడు, సౌలు లాంటి వాడిని లేపుతా ఉంటాడు. అందుకనే సౌలుని తన పేరుని మార్చేసుకొని పౌలు అని పేరు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈయన పేరు మార్చుకొని సౌలు కాదు నా పేరు పౌలు అని మార్చుకొని దేవుని సువార్త చేయడం ప్రారంభించాడు. దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన దేవుని కొరకు ఖర్చు అయిపోతున్నాడు. కనుక మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఒకప్పుడు సంఘాన్ని హింసించి వేధించి ప్రభు చేత పట్టబడి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడో అలాంటి అవకాశం ఈ రోజున ప్రపంచంలో అందరికీ ఇవ్వడగాని దేవాది దేవుడు నీకు మాత్రం శ్రమలు అనేవి కాసుకొనండి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరిగి దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. క్రీస్తుని ఆరాధిస్తున్నాం కనుక మనం క్రైస్తవం అనబడ్డాం. క్రైస్తవ మతం అయిపోయింది ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి స్థితిని బట్టి. అయితే మతం అనే పేరుకి ఇంకొక అర్థం ఏంటంటే విశ్వాసము. అందుకని మనల్ని విశ్వాసులు కూడా అంటాడు. క్రీస్తుని ఆరాధించే వారికి మనకున్నటువంటి పేరు ఏంటంటే విశ్వాసులు. అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఏమిటా విశ్వాసం? పరలోక రాజ్యానికి చేరాలి, పరలోక రాజ్యం ప్రభు మనకిస్తాడని విశ్వాసంలో ముందు కొనసాగుతున్నాం. అలాగ కొనసాగుతూ ఉండగా సాతానుడు ఏం చేస్తాడంటే అనేక సౌలు లాంటి వాళ్ళని లేపి నిన్ను హింసిస్తూ ఉండొచ్చు, లేకపోతే నీ భక్తి జీవితాన్ని పతనం చేస్తూ ఉండొచ్చు, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తూ ఉండొచ్చు, నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉండొచ్చు. కనుక నువ్వు దేవునికి దూరం అయిపోయి నేను కూడా యేసు ప్రభుని ఆరాధిస్తున్నానంటే అది దొంగ మాట. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా ఏదైనా ఒక వారం అంటే అది అవసరాన్ని బట్టి మానేసామంటే అది వేరు సంగతి. కానీ వారం అదే అలవాటైతే ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి కూడా జరిగితే ఏదో దరిద్రంరా, అది గ్రహపాటురా అన్నట్టుగా, మూడోసారి కూడా జరిగితే అది
అలాగా నువ్వు ప్రార్థన మానివేయటం కూడా అలవాటు అయిపోతుంది నీ జీవితానికి. జాగ్రత్త. అదే అలవాటు కంటిన్యూ చేసేవానంటే నీ భక్తి జీవితం పతనమైపోద్ది. భక్తి జీవితం పతనమైపోద్ది. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధికి రావడం ప్రారంభించిన తర్వాత, అంతకుముందు తెలుసో తెలీదో తర్వాత సంగతి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యెహోవా దేవుని భక్తుడు, యెహోవా దేవుని ఆరాధించేవాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన నమ్మలా. ఆయన ఆరాధించేవాడిని హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు స్వరం వినిపించి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అడిగినప్పుడు నీవెవడో ప్రభువా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసుని అనగానే ఆయన అసలు పడిపోగానే ముందు చూపోయింది. ఆ తరువాత అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత పంపి ఉన్నాడు అనగా 18వ వచనం, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, దేవుని స్తోత్రం, కన్నుల నుండి పొరలు రాలిపోతేనే వీళ్ళకి మతమనే జాడ్యం పోద్ది. ఎవరికైనా సరే క్రైస్తవం కూడా మతం కాదు. క్రైస్తత్వం మతం అని చెప్పుకునేది కూడా జాడ్యమే. కళ్ళకు పొరలు గమ్మి, ఏ పొరలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధమైన దేవత ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగజేస్తా ఉంది. ఆ గుడితనం కలుగజేసింది కాబట్టి సౌలుగా ఉన్నప్పుడు యెహోవా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే వారిని హింసిస్తా ఉన్నాడు, వేధిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళా ప్రభు మాట్లాడాడో, ఆ మాట్లాడిన తర్వాత అననీయ భక్తుని పంపించి ప్రార్థన చేయించాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈ పొరలు రాలిపోయినాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ రోజున అనేకుల పొరలు రాలిపోవను గాక, అనేక మంది పొరలు రాలిపోవను గాక. ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకు పొరలు కమ్మి ఉన్నటువంటి వారి పొరలు రాలిపోవను గాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ పొరలు రాలకపోతే ఇంకా చీకట్లోనే ఉన్నట్టు. అందుకనే ప్రార్థనకు రాలేవు, ప్రార్థనకు రావడానికి ఇష్టపడవు. ప్రార్థనకు రావడానికి ఏది అడ్డంకం చేస్తా ఉంది? ఎందుకు చీకటి, ఎందుకు ఇలాగా జరుగుతుందంటే నీ కనులకు పొరలు కమ్మేసింది. ఏమిటని? యుగ సంబంధమైన దేవత దేవుని సువార్త విననివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, దేవుని సన్నిధికి రానివ్వదు. అలాంటి స్థితి వచ్చేవాడిని కూడా చెడగొట్టేది. ఏమిటి పరిస్థితి అంటే చీకటిలో ఉన్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసింది. తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు చీకటి తనకేం చేసిందంట? గుడితనం కలుగజేసింది. యుగ సంబంధమైన దేవత గుడితనం కలుగజేస్తే దేవుని సువార్త వినడానికి ఆసక్తి చూపించవు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి చూపించవు, దేవుని సన్నిధిలో గడపడానికి ఆసక్తి చూపించవు. ఆ సువార్త ప్రకాశం నీలో ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి గుడితనం కలుగజేసింది కనుక, అలాగా గుడితనం కలిగినటువంటి వారు రెండవది ఏం చేస్తారంటే చీకటిలో నడుస్తూ, ఆ చీకటిలో నడుస్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారంట. ఈ లోకంలో చాలా మంది ఏదో వెళ్తున్నావులే, ప్రార్థనకి వెళ్తున్నావులే అనుకుంటా ఉంటారు కానీ నువ్వు చీకటిలో నడుస్తున్నావు అంటే ఆలోచన లేదు, లేదు, లేదు. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చీకటిలో నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నావో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నావు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని సత్యంలోకి రావాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే స్థితిలోకి రావాలి. అలా చీకటిలో నడుస్తున్నా నికోదేముకి యేసు ప్రభువు చెప్పాడు. యేసు ప్రభువు సువార్త చేస్తున్నప్పుడు నికోదేముకి అర్థమైంది, నేను చీకటిలో ఉన్నానని అర్థమయ్యి యేసు ప్రభువు దగ్గరికి రహస్యంగా రాత్రి వేళ వచ్చి, ప్రభువా నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, నేను మారు మనసు పొందమంటున్నావు, మళ్ళా పుట్టాలంటున్నావు, మళ్ళా నేను తల్లి గర్భం నుంచి ఎలా పుట్టాలి అని ఆ విషయాలని కూడా కనుక్కొని దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి వాళ్ళ సహవాసాన్ని వదిలిపెట్టేసి
ఆ పరిసర సహవాసాన్ని వదిలిపెట్టేసేసి, ఆ శాస్త్రుల గుంపును వదిలిపెట్టేసేసి సత్యంలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. సత్యంలోకి వచ్చిన తర్వాత ఇక ఏ రోజులు కూడా ఇక మళ్ళా అటు వైపు చూడలేదు, వాళ్ళ వైపు చూడలేదు. ఎంతమంది నించినా, ఎంతమంది అవమానపరిచినా వాళ్ళ వైపు చూడలా. అరిమతయి యోసేపు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి యేసు ప్రభువు సువార్త విన్న తర్వాత ఆయన గొప్పవాడే, ధనికుడే, పరిసయ్యుడే, వాళ్ళందరికీ అధిపతి, అధికారే. అయినా కానీ యేసు ప్రభువు సువార్తకు లోబడిపోయి వాళ్ళందరినీ విడిచిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగా దేవుడు నిన్ను ప్రేరేపించి సంఘంలోకి నడిపించిన తర్వాత, సత్యంలోకి నడిపించిన తర్వాత ఈ సత్యంలోనే నువ్వు అంటుగట్టబడి అంతం వరకు, దేవునికి స్తోత్రం. అందుకని అంతం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారే రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం. అలాగ రక్షణ మార్గంలోకి నువ్వు వస్తే నిన్ను సాతానుడు మళ్ళా చీకట్లోకి లాక్కెళ్ళిపోతున్నాడు. సాతానుడు చీకట్లోకి మళ్ళా లాక్కెళ్ళిపోతున్నాడు నిన్ను. ఎవరి ద్వారా? ఎవడో బయటోడొచ్చి కాదు, అన్యుడు కాదు, నీతో ఉన్నవాడే, నీవాడే, నీ సహోదరుడే, నీ మిత్రుడే. వాడు చెప్పిన మాటకు లోబడిపోతున్నావు, కానీ దేవుని సువార్త ప్రకటిస్తున్న దేవుని సేవకుని మాటకు నువ్వు లోబడలేకపోతున్నావు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు హెచ్చరిక చేస్తుండగా ఈ మాటలను నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగి నీ పొరలు రాల్చుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే రక్షించబడతావు. లేకపోతే చీకట్లో నడుస్తున్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. ఎలా నడుస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో వాడికి అర్థం కాదని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా రాయించినటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకుంటాడు ప్రార్థన మానిపారు చేసి ఎక్కడికోసం వాడికి వెళ్తున్నాగా, ఏదైనా ప్రార్థనేగా, ఏదైనా ప్రార్థనేగా. కాదు కాదు కాదు. దేవుడు నిన్ను సత్యంలోకి నడిపించిన తర్వాత, ఈ సత్య మార్గాన్ని నీకు పరిచయం చేసిన తర్వాత అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉండాలని దేవాది దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసెను గనుక తానెక్కడికి పోతున్నాడో తెలియదు అని యోహాను భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కనుక ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ మాట సత్యం. ఎందుకనగా మేమేదో బతుకుతెరువు కోసం వచ్చిన వాళ్ళం కాదు. దేవుని సువార్త ప్రకటించడానికి సమస్తమును విడిచిపెట్టేసి మా గ్రామాన్ని, మా రక్త సంబంధికులను, మా స్వజనాంగాన్ని విడిచిపెట్టేసేసి వ్యక్త హస్తాలతో దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి వారం. ఆ ప్రకటిస్తూ ఉండగా ఈ సువార్తను విని, ఈ సువార్త ప్రకాశము నీలో ప్రకాశింపబడి దేవుని వద్దకు వచ్చి ఒకసారి వెలిగింపబడిన తర్వాత మళ్ళా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే అది మళ్ళా చీకటి, అది గురిటితనం కలిగజేస్తుంది. అలా చీకటిలో ఉన్న నీవు ఎక్కడ నడుస్తున్నావో నీకు అర్థం కాని పరిస్థితి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తిరిగి మళ్ళా, ఓ ఇశ్రాయేలు, నువ్వు రానుద్దేశించిన మళ్ళా తిరిగి నా యొద్దకే రావాలను అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. కనుక నువ్వు విశేషమైన ఈ మాట యందు విశేషమైన జాగ్రత్త కలిగి జీవించేవాడుగా నువ్వు ఉండాలని దేవాదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అపోస్తులైన పౌలు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుని ప్రేరేపణ బట్టి ప్రార్థనకు వచ్చావు. దేవుడు నిన్ను కూడా సంధించాడు, దేవుడు నిన్ను కూడా ప్రేరేపించాడు, దేవుడు అతను నడిపించాడు. ప్రార్థనకు వచ్చావు. ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో నీ పొరలు రాలిపోవాలి. పొరలు రాలిపోయిన తర్వాత అతడు ఏం చేశాడంట? 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందకపోతే నిత్యరాజ్యానికి వారసురాలు కాలేవు. ఆ తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడిన. దేవునికి స్తోత్రం. అదే నిజమైన ఆహారము, జీవాహారము, ప్రభుచ్చే రొట్టెయు ద్రాక్షరసము. ఆ ఆహారాన్ని పుచ్చుకునేవారు. పోయిన వారం చెప్పాను, ఆహారము మన శరీరానికి బలమిస్తుంది, జీవాహారము మన ఆత్మీయ జీవితానికి బలమిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఏదైతే మనకి కావలసిన మాటలు బోధిస్తున్నాడో ఆ విషయాలు మన హృదయంలో చేర్చుకోవాలి. అంతే. దేవుడు నిన్ను సత్యంలో నడిపించాడు.
ఈ వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు, ఈ మాటలు బోధిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నేనేదో పెద్ద రాసుకోనో లేకపోతే పక్కన ఒక నోట్స్ పెట్టుకోనో అంశాలు పెట్టుకోనో రాసి చెప్పేవాడిని కాదు. దేవుడు ఆ సమయంలో ఏది ఇస్తే ఆ వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మేము ఫస్ట్ నుంచి ఏకాంతానికి వెళ్ళి దేవుని ఏళ్ల భయభక్తులు కలిగి ఆ ప్రార్థనా స్థితిలో పెరిగినటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను కానీ, దాసురాలు కానీ, పిల్లలు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా 15 రోజులు 20 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. రాత్రి సమయాల్లో కూడా ఆ పొలాల్లోనే పడుకునేవాళ్ళం. పురుగులేంటో పాములేంటో. ఒక రోజున నేను గట్టు మీద ప్రార్థన చేసుకుంటా తిరుగుతున్నా. ఒక పెద్ద గట్టు ఉంది, గట్టు మీద ప్రార్థన చేసుకుంటా తిరుగుతున్నా, అటు ఇటు తిరుగుతున్నా. వీళ్ళు అప్పుడు సోను బొట్ల, వీళ్ళిద్దరు చిన్నపిల్లగా, వీళ్ళు నాయనమాల రైలు ఇంజిన్ లాగా తిరుగుతున్నారు. నేను ఒక ఇంజిన్ని, వీళ్ళు బోగిల్లాగా తిరుగుతున్నారు. ఎలాగా నేను ఎదరెళ్తుంటే నా వెనమాల కేజీఆ, ఆ వెనమాల ఎఫ్సి, అలాగా తిరుగుతా వెళ్తున్నాం. మళ్ళీ ఇటు తిరుగుతా వెళ్తున్నాం. అలా వెళుతూ ఉండగా మా మధ్యలో నుంచి ఓ పెద్ద తాజ్బాం, వాళ్ళకి మాకు మధ్యలో పెద్ద తాజ్బాం వెళ్ళిపోయింది గబుక్కున. వాళ్ళు భయపడాలా, నేను భయపడా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడు కేజీఆ ఫస్ట్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయింది, స్కూల్లో జాయిన్ అయింది. మేము అక్కడ ఏకాంతంలో ఉన్నాం. ఏకాంతంలో ఉంటే ఆ స్కూల్ ముందే వదిలిపెట్టారంట. అప్పుడు ఎవరో వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఏకాంతంలో ఉంటే పగలు. ఆ సమయంలో ముందే వదిలిపెట్టేసేసారు. మేము 12ంటికి వదిలిపెడతారులే అనుకుంటే ముందే 10ంటికి వదిలిపెట్టేసేసారు. ఈ పిల్ల అసలు ఎలా వచ్చిందో తెలియదు, ఇటు నుంచి పడి ఈ రోడ్లో కూడా, అప్పుడు ఎన్ని బిల్డింగులు లేవుగా, అంతా కంపే, అంతా ముళ్ళ మండలో, కంచి మండలో అవన్నీ. ఈ మండలో కూడా పడి ఎటు వచ్చిందో తెలియదు. అవేమో చిన్న స్తంభం ఉంటుంది అక్కడ మురికాలం మీద, ఆ స్తంభం మీద కూడా నడుచుకుంటా వచ్చేసింది మా దగ్గరికి. దేవుని స్తోత్రం. అసలు మాకు ఆశ్చర్యం, ఎలా వచ్చేవారు, అది నీకు దారి ఎలా గుర్తుందిరా? అప్పుడు 6 సంవత్సరాలు ఆ పిల్లకి. ఆ సమయంలో అసలు ఎలా వచ్చావమ్మా నువ్వు, ఏంటి పరిస్థితి అంటే, ఇక ఆ తర్వాత మళ్ళీ మేము తేరుకుని దేవానికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ చిన్న స్తంభం మీద కాలు జారిన మురుగుగుంటలో పడిపోద్ది. ఆ ముళ్ళ కంపలో దారి అసలు ఎట్లా గుర్తుందో తెలియదు. అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం తాటేగింట్లో, ఆదంగారింట్లో తాటేగింట్లో ఉండేవాళ్ళం. ఆ విషయాన్ని ఇక్కడ నుండి ఎలా గుర్తుపెట్టుకుందో మొత్తానికి అక్కడ గుర్తుపెట్టుకుని అటు వచ్చేసేసి మా దగ్గరికి వచ్చేసేసింది ఏకాంతంలోకి. అలాంటి పరిస్థితులు దేవుని కృప పిల్లల దగ్గర నుంచి తోడుగా ఉండి అలాగ నడిపించి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సోను కూడా దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక వాడు అలా కనపడతాడు. కానీ మొన్న ఒల్లూరుపాలెం మీటింగ్లప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈయన పేరు కూడా రాశాడు, సభాధ్యక్షుల పేర్లు ఈయన పేరు కూడా రాశాడు. అంతకుముందు ఎప్పుడు చేయలే. ఆ తర్వాత ఏంట్రా మరి నీ పేరు రాశాడు కానీ ఆయన అని అంటే, సర్లే అన్నాడు. నేను ఏం చేస్తాడా అనుకోండి. అప్పుడు ఇక వెళ్ళిన తర్వాత నేను అనుకున్నా, నేను చేయను, నాకు సిగ్గేస్తున్నా అంటాడేమని అనుకున్నా. అసలు ఇక ఆ మాట నా దగ్గరకు వచ్చేవాడికి ఆయన నేను అనుకున్నా ఏమిటంటే, చెయ్యాలి, ఏమవుద్ది, ఇది నాకు అలవాటేగా, దేవుని పనేగా, నాకు తెలుసుగా అన్నట్టుగా వెళ్ళిపోయి మామూలుగా ఒక్కసారి మాత్రం చెప్పాయా, ఇదిగో ఫలానా వ్యక్తి వచ్చి పాట పాడతారు అని నువ్వు అనౌన్స్మెంట్ చేయి, వాళ్ళు వచ్చి పాట పాడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు పాట పాడిన సహోదరుడు సభ తరపున వందనాలు చెల్లిస్తున్నాం అని చెప్పు చాలు అని అంటే, సరే అన్నాడేగా. ఆ తర్వాత ఇక ఆయన రెండో రోజు డ్యూటీ వెళ్ళాం. ఆ స్టేజ్ మీద పిలిచారు, ఎక్కాం, కూర్చున్నాం. ఏం చేస్తాడా అనుకున్నా. వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా, మౌత్ తీసుకున్నాడు, వెళ్ళిపోయి ఆ పేరు రాసి ఇచ్చేసారు. ఆ పేరు పలానా గౌసు గారు వచ్చి పాట పాడతారు అని చెప్పేసాడు. పాట పాడిన సహోదరికి వందనాలని చెప్పేశాడు. అయిపోయింది. అలా దేవుని స్తోత్రం. కనుక పిల్లల విషయంలో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి అలాగా చేస్తూ ఉంటాడు. ఆయన నాకంతా తెలుసుగా, నాకు తెలిసిందేగా అన్నట్టుగా వెళ్ళిపోయి గబగబా చేసేసాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక దేవుని విషయంలో ఉంటుండగా దేవుడు పిల్లలను కూడా గొప్పగా వాడుకుంటాడు, అభివృద్ధి చేస్తాడు, వాళ్ళ విషయాలని ఒక మంచి స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు. కనుక అపోస్తలుడైన పౌలు విషయంలో మనం గమనిస్తే ఆయన అంతకుముందు సంఘాన్ని వేధించేవాడు, హింసించేవాడు, దూషించేవాడు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత ఇక ఆయన వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రారంభం ఏమిటి? ప్రార్థన. అలాగా మన జీవితంలో కూడా ప్రార్థన చేయటం ప్రాముఖ్యమైంది. అలా ప్రార్థన చేసిన తర్వాత మన జీవితంలో పొరల వంటివి రాలిపోవాలి. సత్యంలోకి వచ్చిన తర్వాత ఇక మళ్ళా లోకంలోకి వెళ్ళకూడదు, అసత్యంలోకి వెళ్ళకూడదు, అవినీతిలోకి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగా
ఆయన జీవిస్తూ ఆయన చెప్పినటువంటి ఆ చివరి దినాల్లో మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేను మంచి పోరాటము పోరాడాను. ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసావు? ఇంకా వెనక్కి తిరిగి చూసేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. అలా ఉండకుండా అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకున్నాను. ఇప్పుడు మతం అంటలకైనా మతం అంటల విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసంలో నడుస్తూ ఉండగా ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుండి, వారు హెబ్రీలా, నేనును హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే, అబ్రహాము సంతానమా, నేను అట్టువాడనే, క్రీస్తు పరిచారకులా, వెరివాలి వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములలో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరు వలన ఆపదలోను, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. దేవుని తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత పొరల వంటి రాలిపోయినాయి. బాప్తిసం పొందాడు. దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అలా సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, దోషణలు ఇవన్నీ కూడా ఆయన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సంఘం గురించినటువంటి అనాసక్తి చూపించలేదు. ఆయన చివరిగా చెప్తున్న మాట, నేను వెడలిపోవు సమయము సమీపించినది, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకప్పుడు దోషకుడే, హింసకుడే, హానికరుడే. అలాగ ఒకవేళ నీవు కూడా లోకంలో ఉన్నప్పుడు దోషకుడివేమో, హింసకుడివేమో, తాగుబోతువేమో, జోలగాడువేమో, లోకస్తుడువేమో, లోకానుసారంగా సినిమాలు చూస్తూ షికారులు చేస్తూ లోక సంబంధమైన జీవితంలో తిరిగినటువంటి స్థితిలో ఉన్నామేమో. అయినా దేవుని తెలుసుకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత ఇక ఏమాత్రం కూడా దేవుని విడిచిపెట్టకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘ ఆరాధన క్రమ విషయంలో అనాలోచన ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉండగా, ఈ రోజు నుంచైనా సరే మళ్ళా నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి సంఘంలోకి రావాలి. దేవుని ఆరాధించాలి. దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు దేవుని తెలుసుకున్న తర్వాత శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కానీ ప్రార్థన చేయటం మానలేదు, సువార్త ప్రకటించడం మానలేదు. చివరాఖరికి ఆయన సమయం సమీపించడం తెలిసింది కనుక, అనగా కొన్ని గంటల్లో శిరచ్ఛేదనం చేస్తారని ఆయన తెలిసింది కనుక ఆ చివరి మాటలు చెప్తున్నాడు. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగ మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రార్థన చేస్తున్నాం.
అనగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అంతకుముందు లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి వచ్చాం కనుక మళ్ళా వాటి వైపు చూడకూడదు. ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటే అటువంటి వారిని నువ్వు గద్దించేవాడుగా ఉండాలి, హెచ్చరించేవాడుగా ఉండాలి, దేవుని సన్నిధికి నడిపించేవాడుగా ఉండాలి, దేవుని సన్నిధికి నడిపించే దానంగా ఉండాలి. ఒకవేళ నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబం అయినా, నీ స్నేహితులైనా, నీ రక్త సంబంధికులైనా ఎవరైనా తొలగిపోతా ఉంటే వారిని దేవుని సన్నిధికి నడిపించేదానుగా, నడిపించేవాడుగా నువ్వు ఉండాలి. ఈ సత్యాన్ని వారికి బోధించాలి. ఈ సత్యంలోకి ప్రభు నిన్ను నడిపించాడు గనక, సత్యంలోకి నడిచేటువంటి ధన్యత భాగ్యం ఇచ్చాడు గనక, సత్యంలో అంటుకట్టబడేటువంటి స్థితి ప్రభు మనకిచ్చాడు గనక అపోస్తలుడైన పౌలు వలె సౌలుగా ఉన్నప్పుడు దోషకుడే, హింసకుడే, హానికరుడే, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఇక ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆయనకి శ్రమలు రాలేదా అంటే శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, దోషాలు వచ్చినాయి, దెబ్బలు తిన్నాడు. 39 దెబ్బలు. ఎన్నిసార్లు అంట? 5 సార్లు అంట. 5 సార్లు అంటే ఎంత? 200లో 5 తీసేస్తే 195 కొడా దెబ్బలు. కొడా అంటే మాటల అటువంటి భయంకరమైన శ్రమలు. ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడంట. సువార్త మానేస్తావా? ఈ సువార్త చెప్పడం మానేస్తావా, మానేవా అని. అలాగా నీకు కూడా ఒకవేళ దోషంలో వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, నిన్నేమైనా ప్రార్థన మానేయమంటున్నారా? ఒకవేళ ప్రార్థన మానేవేసిన వారు నీ కుటుంబంలో ఉంటే ఎందుకు మానేశారో వారి విషయాలు నువ్వు కనుక్కొని మళ్ళా నువ్వు దేవుని సన్నిధికి నడిపించేదానవుగా, నడిపించేవాడుగా ఉంటే నువ్వు ధనిడవు, ధనిరాలవు. దేవుని స్తోత్రం. అందును బట్టి నీ ఆత్మను బట్టి దేవుడు సంతోషపడతాడు, నీ పరిచయం బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగా ప్రతి ఆత్మ దేవుని సన్నిధిలో కనబడి వర్ధిల్లాలని, అంతం వరకు నమ్మకంగా ఉండాలని, ఆ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలని మా తపన, మా ప్రార్థన. అలాగా ప్రార్థన చేస్తుండగా ప్రభు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆయన రాజ్యంలో ప్రవేశించడం ధన్యత భాగ్యము అనుగ్రహించునుగాక. మానివేసిన వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి తీసుకొచ్చునుగాక. ఆ మానివేసిన వారి గురించి మీరు సువార్త ప్రకటించుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించునుగాక.